ఇంకొక ముచ్చట అడగాలన్నా, పాట ఒక ఎత్తు అయితే స్టూడియో మేకింగ్స్ చేసిన పాటలు వీడియో రూపంలో ఇస్తే కానీ, అంటే బయట పోయి యాక్టింగ్ చేసి పొలాల గట్ల పొంట తిరిగి మరి యాక్టింగ్ చేస్తే దాన్ని ఆదరించలేకపోతారు. కానీ ఇది స్టూడియో మేకింగే. అంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? స్టూడియో మేకింగే చేయాలి. ఇప్పుడు దాదాపు అమ్మ పాటలు చేయాలంటే ఒక అమ్మ గెటప్ వేసా, ఒక బిడ్డ గెటప్ వేసా బయట చేస్తారు. కానీ ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఇది మా డైరెక్టర్ తిరుపతి ఉన్నాడు కదా, తిరుపతి థాట్ యాక్చువల్గా నాది కాదు. నేను అనుకున్నది వేరు. మీరేమనుకున్నారు? నేనేదో రికార్డింగ్ థియేటర్ ఒకటి బుక్ చేసి మనం రమ్మని చెప్పి ఆయన కెమెరా తీసుకొని రమ్మని చెప్పి ఆయన పాట పంపించి వినమంటే అతను విన్నాడు. బాగుందన్న ఈ పాట బాగా చేద్దాం అన్నాడు. సరే మేకింగ్ వీడియోని మనం ఏం చేసినా సరే అన్న దాన్ని కూడా బాగా చేద్దాం నేను చెప్తా అని చెప్పి వచ్చింది. రికార్డింగ్ థియేటర్ ఏం వచ్చింది, ఆయన వచ్చింది, అందరం థియేటర్ పోయిన తర్వాత ఆయన థియేటర్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. అన్న పాట చాలా బాగుందన్న, నువ్వు చాలా మోడర్న్గా చేసినావు, మనం కూడా వీలైతే దీనికి ఏమైనా ఆలోచించి ఇంకేమైనా వెరైటీగా చేద్దామన్నా, నాకు కొంచెం టైం ఇస్తావా ఒక 2 రోజులు అన్న. సరే ఓకే తమ్ముడు, థియేటర్ క్యాన్సిల్ చేసినాం. ఆ రోజుకి ఆ థియేటర్కి డబ్బులు కట్టేసి క్యాన్సిల్ చేసినాం షూట్. నెక్స్ట్ డే పెట్టుకున్నాం, కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం మీటింగ్ పెట్టుకుని. ఆయన ఒక ఐడియా చెప్పిండు, అన్న నేను దీన్ని ఒక మంచి అప్డేటెడ్ రికార్డింగ్ థియేటర్ ఉంటుంది చూడండి, లేదా ఒక మంచి థియేటర్ లాంటి ఒక హౌస్ ఉంటుంది చూడండి అన్న, చేద్దామని. అప్పుడు తిరుపతి చెప్పిన మాట పట్టుకొని ఆయన మీద నాకు నమ్మకం అనిపించి ఫస్ట్ ఈ పాట హిట్ అవుతుంది అని చెప్పింది అతనే. ఈ పాట హిట్ అవుద్ది అన్న, కానీ మనం అనుకున్నంత స్పీడ్గా అవ్వదు, చాలా స్లోగా పోద్ది ఈ పాట, మనకు అట్లా ఎవర్ గ్రీన్ ఒక గొప్ప ప్రాజెక్ట్ చేసినాం అనే ఫీలింగ్ ఎప్పటికి ఉండిపోద్ది అన్న, మంచి పేరు వస్తుంది మనకు, కానీ దీనికి మనం అనుకున్నంత బజ్ ఏర్పడదు, స్లోగా పోతూ ఉంటుంది పాట, దీని అయినా బాగా చేద్దాం అని చెప్పాను. అప్పుడు సికింద్రాబాద్లో రిథమ్ ఆన్లైన్ అని ఒక రికార్డింగ్ థియేటర్ ఉంటుంది, అతను నాకు బాగా తెలుసు, వోకల్స్ కూడా మేము దాంట్లోనే రికార్డ్ చేసినాం. వాళ్ళకు ఫోన్ చేసి నాకు థియేటర్ ఇస్తారా అన్న అంటే ఒక నైట్ థియేటర్ ఇచ్చింది. సాయంత్రం 6 గంటలకు అనుకున్నది, అన్నీ సెటప్ చేసి అందరికీ డ్రెస్సులు ఇవి అంతా కావాల్సిన ఎక్విప్మెంట్ కొంత తెప్పించి ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చి అన్ని ఫిట్టింగ్ అయిపోయి అయ్యేసరికి రాత్రి 12 అయింది. మీరు అనుకున్నది ఒక రోజు కాబట్టి డిలే అయింది, ఇంకొక రోజు కాబట్టి కొంచెం లేట్ అయిందేమో ఆ ప్రాసెస్. లేదు, అంతా అప్పటికప్పుడుగా ఆయనకు వచ్చిన ఐడియాలు మాకు వచ్చిన అన్నీ మెర్జ్ చేసుకుంటా ప్లాన్ చేసుకుంటూ పోయాను. రాత్రి 12 గంటలకు స్టార్ట్ చేసినాం షూట్. రాత్రి 12ంటికి స్టార్ట్ చేస్తే ఉదయం 3 గంటలకు అయిపోయింది. దాంట్లో ఆ లైటింగ్ చిన్న చిన్న బ్యాటరీ లైట్లతో లైటింగ్ క్రియేట్ చేసిండు ఆయన, పెద్ద లైట్స్ కాదు, ఇట్లాంటి లైట్స్ కాదు అవి, చిన్న చిన్న లైట్స్తో లైటింగ్ క్రియేట్ చేసిండు. అసలు కెమెరా ఒకటే కెమెరాతో తీసిండు, ఒకటే కెమెరా. అసలు నేను ఆయన పట్టుకొని తిరుగుతుంటే ఈ ఏందిరా ఇదంతా అవుతుందా వర్కౌట్ అవుతుందా అనుకున్నా. ఆయన విజువల్ తీసి చూపెట్టిన తర్వాత ఇట్లనే ఆ రికార్డింగ్ థియేటర్లో కూర్చోబెట్టి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూపెట్టిండు. ఫస్ట్ ఆ ఇమేజ్ ల్యాప్టాప్లో చిన్నగా చూస్తే నాకు ఆనలేదు, వెంటనే దీన్ని ఆ రికార్డింగ్ థియేటర్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ కనెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఆ స్క్రీన్లో కూర్చున్న తమ్ముడు చంద్రమౌళి ఏదో పేరు ఉంటుంది, అబ్బాయి పేరు. ఆ తమ్ముడు అన్నాడు, అన్న ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది అన్న, పాట ఇమేజ్తో విజువల్ మామూలుగా రాలేదన్నాడు. ఈ అమ్మాయి కూడా అన్నది, ఆయన కూడా చెప్పిండు మా డైరెక్టర్ తిరుపతి, అన్న ఈ పాట డెఫినెట్గా హిట్ అయింది అన్న, మీరు ఆడియో చాలా మోడర్న్గా చేసారు, మనం అనుకోకుండా విజువల్ కూడా చాలా బాగా వచ్చింది అన్న. నాకు కూడా అనిపించింది అప్పుడు అనిపించింది, కానీ అయినా రిలీజ్ చేసేటప్పుడు ఆశలు వదులుకొని రిలీజ్ చేసినాం. ఈ పాట ఇంత బ్యూటిఫుల్గా కనబడడానికి ఆ మేకింగ్ సైడ్ అదంతా ప్లాన్ చేసింది తిరుపతి డైరెక్టర్. ఆయన నాకు V6లో జనని పాట నేను చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అతను నాకు కంటిన్యూస్గా ప్రాజెక్టులు మేము కలిసి చేస్తూ వస్తున్నాం. ఆయన నేను మైక్ టీవీ కూడా అతనే చేసిండు వర్క్స్ అన్ని, మా హిట్ సాంగ్స్ బతుకమ్మ పాటలని ఆయన చేసిండు. ఆయనది ఈ క్రెడిట్. దాని తర్వాత పోస్టర్స్ కూడా డిజైన్ చేసింది. నేను పోస్టర్స్లో ఎప్పుడు కూడా నా ఫోటోలు అవి నేను వేయించు, నాకు ఎందుకో ఒక రకమైన ఎంబ్రాసింగ్ అనిపిస్తుంది అని. కానీ ఈమె ఫోటో పెట్టి పోస్టర్ డిజైన్ చేసిన అబ్బాయి సాగర్ ముదిరాజ్ అని ఉంటాడు. ఆయన పోస్టర్ చేసి ఏం చేసిండంటే, అన్న ఈ పోస్టర్ అంతా బాగుంది కానీ ఏదో డెఫిషియన్సీ ఉందన్న అని అంటాడు. మాకు కూడా అనిపిస్తుంది, కానీ ఏం పెడితే దాంట్లో బ్యూటీ వస్తుంది, ఏం పెడితే దానికి నిండుదనం వస్తుందో అర్థం కాలేదు. ఆయననే నేను కలుద్దామని పోయి ఒక దగ్గర కలిసి ఒక జ్యూస్ పాయింట్లో కూర్చుంటే ఆయన ఉండి, అన్న మనం నీ ఫోటో పెట్టి చూద్దామని చెప్పి నా ఫోటో వేసి డిజైన్ చేసి పెట్టిండు. ఇది బాగుందన్న, ఇట్లా చూస్తే బాగా కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీ ఫోటో ఉంటే ఈ అమ్మాయికి కూడా ప్లస్ అవుతుంది, అమ్మాయి కూడా మన ఛానల్ ప్లస్ అవుతుందని, పాటకు ఓవరాల్గా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇప్పుడు మీ ఫేస్ ఉండనివ్వండి అని పెట్టాను. అట్లా పోస్టర్ అంత అందమైన పోస్టర్ దానివల్ల వచ్చింది, ఆ సాగర్ ముదిరాజ్ అంటే వల్ల వచ్చింది. తర్వాత ఈ పాటని ఆడియో ట్రాక్ అంతా అద్భుతంగా డిజైన్ చేయించింది, అద్భుతమైన మార్పులు చేర్పులు చేయించింది మదీన్ ఎస్కే అని
మ్యూజిక్ కంపోజర్ ఉంటాడు, ఆయన చేయించిండు. ఆయన ఇచ్చిండు ఐడియా మొత్తం లైవ్ కిట్లే మ్యూజిక్ అంతా. టోటల్ లైవ్. ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా మ్యూజిక్ని చీటింగ్ చేయలేదు. టోటల్గా లైవ్ మ్యూజిక్. ఉన్న బిట్లు వాడలే ఇక్కడ. ఎక్కడ కూడా ఉన్న రిథమ్స్ కానీ అవి కానీ అట్లా కొనుక్కొని నేను చేయలేదమ్మా. అన్ని ఫ్రెష్గా లైవ్ రికార్డ్ చేసినాం. మొత్తం మీద అనుకోని ఆలోచనలు తోడైనాయి. 2 రోజులు ఆలస్యమైన మంచిదే, ఫెంటాస్టిక్ గా వచ్చింది పాట బయటకు. మామూలుగా మీ అందరి కష్టము వృధా కాలేదన్న, అంత సక్సెస్ ని ఇచ్చింది. ఇప్పుడు ఆమె డ్రెస్సింగ్ గురించి నేను ఆమెను అడుగుతా. ఆ డ్రెస్సింగ్ అట్లనే వేసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే అన్ఎక్స్పెక్టెడా లేకపోతే కావాలని అట్లా వేసుకున్నారా? नहीं मतलब मतलब मुझे लगा कि मुझे यही अच्छा लगा ड्रेस, तो पहन लिया. ఆ సాంగ్ కి ఇంకా డ్రెస్సింగ్ అట్రాక్టివ్ గా నిలిచింది. ఇంకా పోస్టర్స్ డిజైన్స్ 100%. మేము అందరూ అంటే ఒక్కొక్కరు ఒక అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. మోడర్న్ మదర్స్ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేసే దగ్గర తీసుకెళ్ళింది పాటని, వాళ్ళకి కూడా కనెక్ట్ చేసింది. అవును. ఇది కనుక అన్ని భాషలలో రిలీజ్ అయితే, ఇప్పుడు మీరు అంటున్న ఇంకా 4 భాషలలో రిలీజ్ అయితే అక్కడ కూడా మోడర్న్ మదర్స్ ఇంకా అట్రాక్ట్ అవుతారు ఆ పాటకు మొత్తం. అంటే లైక్ ఇట్లనే మేకింగ్ చేసి వదిలిపెడతారా అన్న ఆ భాషలలో కూడా? ఇంకా అదేంది చూడాలి ఇప్పుడు. అనుకోలే ఇంకా అనుకోలేదు ఇదే వీడియోకి ఆడియో చేద్దామా మళ్ళీ చేద్దాం అనేది ఇంకేం అనుకోలేదు. కానీ ఆడియోస్ అయితే అన్ని రెడీ ఉన్నాయి, అన్ని పాడేసింది. ఒక మలయాళమే పాడాలి ఇప్పుడు. అన్ని పాడేసింది, అయిపోయింది. సింగర్ మార్చలేదు, ఇక మార్చలేదు, మొత్తం ఈమెనే ఒక్కరమే అంతే. సూపర్ అన్న, సూపర్. చాలా అద్భుతం పాట అన్న. అట్లనే ముంగడుకోవాలి. ఇట్లాంటి పాటలు మాలాంటి తల్లులకు ఇంకా అందియాలి, కంపల్సరీ అందియాలన్నా. కంపల్సరీ ఇట్లా మోడర్న్ గా నిలవాలి. ఓకే అన్న, మంచి టైం ఇచ్చిండ్రు, మంచి పాట పాడిండ్రు. థ్యాంక్ యూ. ఇట్లనే మీరు ముంగడుకోవాలన్నా. మీరు పెద్దోళ్ళు, మేము చిన్నోళ్ళు. మేము అంటే ఎన్ని చెప్పినా ఇవి మీకు ఇట్లాంటివి తక్కువనే. థ్యాంక్స్ అన్న, మంచి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. వెల్కమ్.